అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇవాళ సాయంత్రం సిఎల్పి సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎల్పి భేటీలో చర్చించుతున్నారు. కాగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా సిఎల్పి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ఇక ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే సిఎల్పి సమావేశానికి కూడా సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావ్య. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ప్రగతి భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఎల్పి సమావేశం భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా బడ్జెట్ పై అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా రేపు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రం విడుదలయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తా ఉంది. దానికి సంబంధించే ప్రాజెక్టుల పైన మేడిగడ్డ కాళేశ్వరం పైన ఇటీవల ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ పైన ప్రధానంగా అవగాహన కోసం మాత్రం అందరినీ ప్రిపేర్ చేయడానికి సిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి అవగాహన కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న నేపథ్యంలో వారి హాయంలో కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో సంబంధించిన అవినీతి కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిపైన సమానమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ శాసనసభ మండలికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల సమక్షంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగినటువంటి అవినీతి పైన అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్ పైన ప్రధానంగా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు రేపు శాసనసభ శాసన మండలిలో కూడా బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన సందర్భంగా కూడా దానిపైన రేపు చర్చ జరుగుతూ ఉంది. దాని తర్వాత కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అవకతవకల పైన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఆ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా శాసన మండలిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు అర్ధరాత్రి వరకు కూడా శాసనసభ మండలి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ముందే ప్రిపరేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ సిఎల్పి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున దీనిపైన చర్చ చేసిన అనంతరం కూడా మరుసటి రోజు 13వ తారీఖు కూడా మేడిగడ్డ కాళేశ్వరానికి కూడా శాసనసభ శాసన మండలి సభ్యులని అన్ని పార్టీలకు సంబంధించిన శాసన సభ్యులను శాసన మండలి సభ్యులను కూడా కాళేశ్వరంకు తీసుకువెళ్ళడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వస్తారా అన్నది మాత్రం కొంత గందరగోళానికి నెలకొడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఖచ్చితంగా వచ్చి తీరాలి. వారి హాయంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కట్టిన నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పరిస్థితుల్లో కూడా దానిపైన పెద్ద ఎత్తున చర్చ చేయడానికి సిద్ధమనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. కాకపోతే అదే రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కృష్ణా రివర్ బోర్డు పరివాహక బంధాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రానికి అమ్ముడు పోయింది అనేసి ఇప్పటికే నల్గొండ జిల్లాలో కూడా నల్గొండ పట్టణంలో అదే 13వ తారీఖు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ధర్నాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అదే 13వ తారీఖు కూడా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ధర్నాకు వెళ్తారా లేదంటే కాళేశ్వరం వారి హాయంలో కట్టిన నేపథ్యంలో కూడా దాంట్లో అవినీతి అవకతవకలు జరగలేదని నిరూపించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టుకు హాజరవుతారనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. ఏదేమైనప్పటికీ రేపటికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు మొదటి అసెంబ్లీ సమావేశాలు కూడా తుంటి ప్రమాదంతో కూడా కేసీఆర్ హాజరు కాని పరిస్థితి ఉంది. కానీ నిన్న మొన్నటి జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. రేపే చివరి రోజు అయిన నేపథ్యంలో కూడా కనీసం రేపైనా అసెంబ్లీకి హాజరవుతారన్న దానిపైన కూడా కొంత ఆందోళనలో ఉంది. ఒకవేళ హాజరు కాకపోతే
స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ లో సంప్రదించి ఆ మేడిగడ్డకు రావాలని కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే స్వయంగా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఎల్లుండి ఇటు పార్టీ ధర్నాకు వెళ్తారా లేదంటే కాళేశ్వరంకు వెళ్తారా అనే దానిపైన మాత్రం ఒక స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం మాత్రం ఈ బడ్జెట్ కు సంబంధించి అదేవిధంగా ఇరిగేషన్ లకు సంబంధించి పూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మాత్రం సమావేశం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.